Praise the Lord. Greetings to you all. Glorious name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. Today, those who are celebrating birthdays and wedding days, I wish you many more happy returns of the day. Now we will read Bible in English. The Gospel according to St. John, 6th chapter, 35th verse. And Jesus said to them, I am the bread of life. He who comes to me shall never hunger, and he who believes in me shall never thirst. Amen. Amen. Now I am reading in Telugu. యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి విందాం. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎల్లప్పుడూ దప్పిగొనడు. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికిన ప్రభా, నీ యొక్క కార్యములు ఆశ్చర్యములు నాయనా, నీ యొక్క క్రియలు అద్భుతమైనవి ప్రభా. తండ్రి, నీ యొక్క వాక్యమును మేము ధ్యానించుకొనిచుండగా నాయనా, మా యొక్క అవసరములు మీరు ఎరిగి ఉన్న దేవుడు కనుక సమృద్ధి అయినటువంటి ఆహారమును, సమృద్ధి అయినటువంటి నాయనా నీళ్లను మీ దగ్గర ఉంటుండగా ప్రభా, వాటిని మేము పుచ్చుకొని ఆశీర్వదింపన్నట్లు మీరు మాకు సహాయం చేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము చూసినట్టయితే ప్రభు తన యొక్క శిష్యులతో కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అందుకు యేసు వారితో ఇట్లా అన్నాడనమాట, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడని చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన జీవాహారం అని చెప్తున్నాడు అనమాట. యేసు ప్రభు వారు ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మినిస్ట్రీకి వచ్చే ముందు కొండ మీదకి వెళ్ళి అతను ప్రేయర్ చేస్తున్నాడు. 40 days నైట్ అండ్ డేస్ అనమాట, నైట్స్ అండ్ డేస్ ప్రేయర్ చేసినప్పుడు అక్కడ ఆయన శోధించడానికి సైతాన్ వచ్చినప్పుడు అంటుంది, దైవకుమారుడా, నీవు 40 రోజులు ఏమి కూడా తినకుండా ఉన్నావు కాబట్టి ఈ యొక్క రాళ్లను నువ్వు రొట్టెలుగా మార్చుకొని తిని శక్తి పొందమంటాడు. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటారు, నేను ఆ మనిషి యొక్క రొట్టె వలన మాత్రము జీవించలేడు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించగలడని ఆయన చెప్తాడనమాట. అనగా దేవుని యొక్క మాటలో జీవం ఉన్నది. మొదటిగా మనం చూసినట్లయితే ఆదామును ఆయన కలుగజేసినప్పుడు జీవాత్మ అతనికి నోటి ద్వారా పంపాడనమాట. అతనిలో జీవం వచ్చినట్లు చూస్తున్నాం. ఎహెచ్కేల్ గ్రంథము 37వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఎహెచ్కేల్ని ఆయన లోయలోనికి, ఎముకలు ఉన్నటువంటి లోయలోనికి పంపాడు. అప్పుడు ఆయన ప్రవచించమన్నాడు, అక్కడ ఉన్నటువంటి ఎముకలారా, మీరందరూ ఒకదాన్నొకటి మీరు కలుసుకున్నామన్నప్పుడు కలుసుకున్నాయి. తర్వాత వాటి మీద చర్మము, మాంసము రమ్మనగా అవి వచ్చాయన్నమాట. తర్వాత ఊపిరిని వదలమన్నాడు. అప్పుడు ఆ యొక్క జీవాత్మ వాటిలోనికి వెళ్ళి అనేకమైనటువంటి ఇజ్రాయేలీల గొప్ప సైన్యమైనట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మాటలో జీవం ఉన్నది. మనము సృష్టి ఆరంభంలో కూడా చూసినట్లయితే ఆయన నోటి మాటతో సర్వ సృష్టిని, ప్రతి జీవిని ఆయన మాటతోనే సృష్టించి ఒక్క మనిషిని మాత్రము తన చేతిలో చేసినట్లు మనం చూస్తున్నాం. కనుక ఆయన మాటలో జీవం ఉన్నది. ఈ లోకంలోనే కాక పరలోకములో ఆయన పరలోకమును కూడా అధిపతిగా ఉంటున్నాడు. కనుక జీవాహారము అనగా వాక్యము, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడైండెను. ఆ వాక్యము శరీరధారిగా కృప సమృద్ధి అయినటువంటి దేవుడిగా మన మధ్య నివసించునని యోహాను సువార్తలో మనము చూస్తున్నాం. 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కనుక ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు కనుక, కృపా సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు కనుక ఆ యొక్క వాక్యమే జీవమైనది. ఆ యొక్క జీవాన్ని మనము నింపుకోవాలి. ఈరోజు మనం చూసినట్లయితే ఒక్క పూట మనము భోజనం చేసినప్పుడు రెండవ పూట మళ్ళీ తినాలని అనిపిస్తుంది. ఏదైనా పానీయం తీసుకున్నప్పుడు వాటర్ కానివ్వండి, కాఫీ, టీ మళ్ళీ ఇంకొకసారి తీసుకోవాలనిపిస్తుంది. అయితే దేవుడిచ్చినటువంటి ఆహారము అనగా ఆత్మీయ ఆహారము, దేవుని యొక్క మాటలు మనం భుజించినట్లయితే, లేక ఆయన ఇచ్చి నీళ్లు తాగినట్లయితే ఎప్పటికీ కూడా దాహము కొననని ఆయన మరొకసారి మనందరికీ కూడా సెలవిస్తున్నాడు.
ఇంకా సమరయ స్త్రీని మనం చూసినట్లయితే ఆమె మధ్యాహ్నం 12 గంటలకి నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. అప్పుడు మనుషులు ఉండరు కాబట్టి. అయితే యేసు ప్రభువారు ఆ దారిన వెళుచు ఆమెను, అమ్మా నాకు దాహం ఇమ్మన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, ప్రభువా నేను సమరయ స్త్రీ, నీవైతే యూదుడువు కనుక నేనిచ్చే నీళ్లు నువ్వు తాగకూడదు అన్నప్పుడు ప్రభు అంటాడు, నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎప్పటికీ కూడా దప్పిగొనడు. జీవాహారము ఆయన, ఆ జీవజలము ఆయన కనుక నేనే అంటున్నాడు. కనుక ఈరోజు మనము శారీరకంగా ఎంత పౌష్టికంగా ఉన్నప్పటికీ కూడా జీవాత్మ గురించి మనము ఆలోచించాలి. ఆఫ్టర్ డెత్ మనిషి తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసినది. అనగా యెహోవా మనిషికి ఈ యొక్క జీవాన్ని ఇచ్చాడు. కనుక ఈ యొక్క మనిషి చనిపోయినప్పుడు జీవాత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. కనుక ఒకసారి మన యొక్క బ్రతుకులో, మన యొక్క జీవితంలో కూడా మన యొక్క ఆత్మీయ జీవితం గురించి, మన యొక్క ఆత్మీయ బ్రతుకు గురించి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ నీడ్స్ మనకి ఎప్పుడు ఉండేటివే. ఒకదాని తర్వాత ఒకటి మనకు ప్రతి డే, ఎవ్రీ డే మన నీడ్స్ మనకు గుర్తు వస్తూనే ఉంటాయి. ఇవి ఎప్పటికీ కూడా మనం మనిషి భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆహారం తినాలి, ఆ వాటర్ మనం తీసుకోవాలి. మనకు అవసరమైన నీడ్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. అయితే ప్రభు అయినట్టి యేసుక్రీస్తు వారు జీవాహారంను నేనే అన్నారు కాబట్టి ఆయన శరీరమును, ఆయన రక్తమును మనం తీసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మనము నశించిపోము. ఈ లోకంలోనే కాక పరలోకంలో కూడా మనము శాశ్వతంగా బ్రతుకుతామని వాక్యము సెలవిస్తున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే నా శరీరం 6వ అధ్యాయము యోహాను రాసినటువంటి సువార్త 54వ వచనంలో కూడా నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడని చెప్తున్నాడు అనమాట. కనుక నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేనును, వాని యందు నేనును ఫలించుదమని అంటున్నాడు. కాబట్టి నన్ను తీసుకొని వాడును నా మూలముగా జీవించును. ఆయన మాట మూలంగా మనం జీవిస్తాము, దేవుని మూలంగా జీవిస్తాం. కనుక మన యొక్క ఆత్మీయ బ్రతుకును, ఆత్మీయ జీవితాన్ని మరొకసారి మనం పరీక్షించుకొని దేవునికి దగ్గరగా, దేవునితో మనం సహవాసం చేస్తూ దేవుని కొరకు మనం బ్రతికినట్లయితే మనము నిత్య జీవమైనటువంటి పరలోక రాజ్యమును పొందుకొనగలము. కనుక పరలోక రాజ్యమునకు మనం వారసులుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ఆమెన్.